తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజం 5, అవమానం 5. ఉత్తరా నక్షత్రం 2-3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు, అదేవిధంగా నామ నక్షత్రం బట్టి టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, ష్, అను అక్షరాలతో పేరు గలవారు కన్యారాశికి సంబంధించిన వారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పచ్చు. అతిపెద్ద గ్రహమైన శని ఈ సంవత్సరం 7వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటారు. రాహు కుంభరాశిలో, కేతు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉన్నారు. జూన్ 2వ తేదీ నుండి గురువు లాభస్థానంలో ప్రవేశించడం వల్ల అద్భుతమైన లాభాలని అందుకోగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టిన సంస్థల నుండి రాబడి, ఆకస్మిక ధనలాభం వంటివి కలుగుతాయి. రాహు ఈ రాశి వారికి 6వ ఇంట్లో ఉన్నారు. ఇది చాలా మంచి యోగం. మీ శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు. ఎంతో కాలంగా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు, శత్రువును కలిగి ఉన్నవారు రాహు యొక్క ప్రభావం వలన విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయాన్ని అందుకోగలుగుతారు. కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో స్త్రీ పురుషులు ఇద్దరికి కలత్ర స్థానంలో శని భగవానుడు ఉన్న కారణం చేత వివాహం ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. వివాహ జీవితంలో కొంత ఒడిదుడుకు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా గురువు 10వ స్థానం నుంచి లాభస్థానంలోకి రావడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కేతు 12వ స్థానంలో ఉండడం వల్ల శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుంది. పుణ్య కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. దైవ కార్యక్రమాలు చేస్తారు. డిసెంబర్ 5 నుండి కేతు వ్యయ స్థానం నుంచి లాభస్థానంలోకి మారడం వల్ల వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. సామాజికంగాను అందరిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ కలిగి ఉంటారు. సొంతంగా చేసుకునే వ్యాపారాలు లాభాలు బాగుంటాయి. ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగుతుంది. విదేశీ ప్రయాణాలు కొంత ఆలస్యమైన మంచి చక్కగా ఫలిస్తాయి. విద్యార్థులకు ఎవరైతే పోటీ పరీక్షలో సిద్ధమవుతున్నారో వారికి రాహు 6వ ఇంట్లో ఉండడం అనేది గొప్ప విజయాన్ని సూచిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యులు ఉన్న వారికి, ట్రావెల్ ఏజెన్సీ రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉన్నత విద్య విషయాలకు సంబంధించిన ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, విదేశాల్లో స్థిరపడాలనే చేసే ప్రయత్నాలు కావచ్చు, విదేశీ విద్యకు సంబంధించిన విషయవహారాలు ఏదైనా సరే చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తోంది. గురువు ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలిస్తాడు. గురువు 2వ నుండి ఏకాదశ స్థానంలో సంచరించడం వలన కార్య విఘ్నత అనేది ఉండదు. అనుకోని శుభ సంఘటనలు జరిగి అన్ని విధాలుగా లాభాలు పొందగలుగుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విజయప్రాప్తి, పదోన్నతి పెరుగుతుంది. గురువు అక్టోబర్ 31 తర్వాత వ్యయ స్థానంలో మారినప్పుడు ఉద్యోగంలో స్థానచలనం అనేది ఉంటుంది. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మీ కృషి పట్టుదలతో మంచి ర్యాంకులు సాధించడానికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తర దీపారాధన, దక్షిణామూర్తి స్తోత్రాన్ని, ఏకమిక రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. తరచుగా కుటుంబ, ఉద్యోగ విషయాల్లో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. పనులు సమయపాలన లేకుండా సాగడం వలన ముఖ్యమైన పనుల్లో ప్రతికూల ఫలితాలు చూస్తారు. వైద్య సలహాలు, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతో మంచి జీవనం సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలు సానుకూలించడం, పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి. కష్ట సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. విద్య, సంస్కృతి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటాయి. సంతాన క్రమశిక్షణ తప్పడం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. గైనిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురైన మనోబలంతో, ఆత్మస్థైర్యంతో విజయాన్ని సాధించగలుగుతారు. బ్యూటీ పార్లర్ నడిపే వారికి చాలా అనుకూలంగా ఉంది. చాలా విషయాల్లో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండడం వల్ల చికాకు కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాలు ప్రారంభం విసుగు కలిగించిన మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయమవుతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొంతవరకు రుణాలు తీర్చగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారస్తులు చేసేవారికి, చేతివృత్తి పనులు చేసేవారికి, హోమియోపతి వైద్యులకు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ రంగంలో ఉన్నవారికి,
చేనేత కార్మికులకు చాలా వరకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీరు అనుకున్నది, ఆశించింది, ఆశపడింది కృషి చేస్తే కానీ నిజంగా మీదే అవుతుందని నమ్ముతారు. అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఎంత ఖచ్చితంగా ఉన్నా మాట తప్పే మనుషుల వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటారు. గృహ సంబంధించిన, విద్యా సంబంధించిన రుణాలు, వాహన సంబంధించిన రుణాలు మంజూరు అవుతాయి. అవసరం మేరకు రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలతో పాటు విదేశీ యానం చేసే పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశివారు 21 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.